సఖీ కార్యక్రమానికి స్వాగతం. టీవీలో కాలేజీ అమ్మాయిల భవిష్యత్ కలల గురించిన కార్యక్రమం వస్తోంది. అల్లరి అమ్మాయిలు సరదాగా ఏదో సినిమా పాటకి డాన్స్ వేశారు. కాసేపు ఇద్దరు ముగ్గురు పాటలు పాడారు. ఒక అమ్మాయి మిమిక్రీ చేసింది. ఇవన్నీ ముగిశాక మీరేం కావాలనుకుంటున్నారో అంటూ ఒక్కొక్కరిని అడగడం మొదలుపెట్టింది టీవీ యాంకర్. ఒక అమ్మాయి చక్కటి పూల తోట ఉన్న స్వంత ఇంటిని సమకూర్చుకోవడం తన కళ అంది. ఇంకొకరు ఐటీ రంగంలో మంచి ఉద్యోగం అంటే, మరొకరు విదేశాల్లో PhD చేయడం తన కళ అన్నారు. అందరిలోకి భిన్నంగా ఒక అమ్మాయి ఏం మాట్లాడిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల కాలంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి అలా చిన్న వ్యాపారం మొదలు పెడదాం అనుకునే మహిళలు బ్యాంక్లో లోన్ ఎలా అప్లై చేయాలి, వారు ఆ లోన్ ఎలా తీర్చాలి తదితర అంశాలను మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సురభి అపర్ణ గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అపర్ణ గారు. అపర్ణ గారు, మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రెసెంట్ డేస్లో 10 మంది మహిళలు ఉంటే వాళ్ళలో 5 ఉద్యోగాలు చేస్తే 3 బిజినెస్ చేయడానికి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వాళ్ళు బిజినెస్లోకి దిగాలి అనుకుంటే, ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు అసలు ముందు ఫినాన్షియల్గా నిలదొక్కోవడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు తీసుకోవాల్సిన స్టార్టింగ్ స్టెప్స్ ఏంటి? స్టార్టింగ్ స్టెప్స్ అంటే, ఇప్పుడు మనం ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దాన్ని బట్టే మనకు దానికి లోన్ వస్తుందా లేదా, దాన్ని ఫైనాన్షియల్లీ ఏం అరేంజ్మెంట్స్ చేయాలా అనేది డిపెండ్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ లోన్కి అప్లై చేయాలి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా అవసరం అంటారా? వాళ్ళ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయ్యి లోన్స్ ఇచ్చేది ఏమైనా ఉంటాయా? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం ఉండదు. అంటే మనం ఎలాంటి బిజినెస్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అంటే అది ప్యూర్లీ స్కిల్ ఓరియంటెడ్ ఉందనుకోండి, దానికి ఏమి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, కానీ ఆ స్కిల్ ట్రైనింగ్ ఉండాలి కదా. సపోజ్ బ్యూటీషియన్ కోర్స్ ఉందనుకోండి, సడన్లీ ఎవరైనా బ్యూటీషియన్ చేస్తాను అని వెళ్ళి ఇది చేయలేరు కదా. సో ఏదన్నా ఒక బ్యాక్గ్రౌండ్ డెవలప్ చేయాలి. సో దానికి సపోజ్ ఇట్లా కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళే NSIC వాళ్ళు కోర్సెస్ కండక్ట్ చేస్తుంటారు, ఇట్లా వొకేషనల్ కోర్సెస్ కండక్ట్ చేస్తుంటారు. అలానే మగవాళ్ళకి ITI కూడా కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఏమైనా కోర్స్ చేశారనుకోండి, దట్ విల్ ప్రూవ్ దట్ విల్ కేపబుల్ అనమాట అలాంటి బిజినెస్ చేయడానికి. సో దానికి ఎడ్యుకేషనల్ దీనికి ఏం సంబంధం లేదు కదా. కానీ సపోజ్ ఏమైనా ట్యూషన్స్ పెట్టాలనుకున్నాను, దానికి యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంటే అవసరం లేదు, బట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం. సో అక్కడ ఏముంటుంది, సపోజ్ ఇన్స్టిట్యూట్ బిల్డ్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ఎవరు ఏదైనా పెద్ద ఎత్తున మొదలు పెట్టాలంటే అలాంటి వాటికి కూడా యూ కెన్ గో అండ్ అప్లై ఫర్ లోన్, ప్రొవైడెడ్ దానికి సెక్యూరిటీ ఇవ్వడానికి ఉండాలి, గ్యారంటీ ఇచ్చే వాళ్ళు ఉండాలి. అలా ఉంటే అలాంటి వాటికి కూడా అప్లై చేయొచ్చు. బట్ సపోజ్ ఒక మహిళ ఏదైనా ఇలాంటిది వడియాల యూనిట్ ఏదైనా ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాను చిన్న లెవెల్లో, అలాంటి వాళ్ళకి కొంచెం ప్రూవ్ చేయడం ఇబ్బంది ఉంటుంది. కానీ దానిలో కూడా ఏముంటుందంటే చాలా గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మైనారిటీస్ కానీ SC కమిషన్ కిందనో ఇలా స్కీమ్స్ ఉంటాయి. సో వీళ్ళు పోయి మైనారిటీస్ కమిషన్ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఆ సర్టిఫికేట్ బేసిస్ మీద కూడా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక మహిళ లోన్కి అప్లై చేస్తుందంటే కంపల్సరీ షూరిటీ కావాలా? కంపల్సరీ షూరిటీ కావాలండి. ఇలాంటి కేసెస్లో స్పెషల్లీ ఏం చేస్తారంటే, హస్బెండ్ ఇది కంపల్సరీ, మనం ఇంకా దీని నుంచి బయటికి రాలేదన్నమాట. సో వైఫ్ ఏమన్నా లోన్ తీసుకున్నారంటే హస్బెండ్ షూరిటీ కంపల్సరీగా అడుగుతుంటారు అనమాట. ఈ మధ్య అంటే ఇప్పుడు ఏ పరిశ్రమలు పెడదాం అనుకున్నప్పుడు లోన్స్ అప్లై చేయొచ్చండి? ఏ పరిశ్రమకైనా అప్లై చేయొచ్చండి. బేసిక్లీ దానిలో యూ షుడ్ ప్రూవ్ కేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అవసరం ఉంటుంది అనేది ఒక కేసు మనం ప్రూవ్ చేయగలగాలి. ఇప్పుడు కొన్నిట్లో మనకి మన చేతి నుంచి ఏమి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అలాంటి వాటికి పోయి లోన్ అయితే ఎవరు ఇవ్వరు కదా. జస్ట్ ఇప్పుడు ట్యూషన్స్ చెప్పాలనుకోండి, దానికి ఏమి టైం ఇన్వెస్ట్మెంట్ తప్ప మనీ ఇన్వెస్ట్మెంట్ ఏం పెద్దగా ఉండదు కదా. సో అలాంటప్పుడు అవి లోన్ కోసం అప్లై చేస్తే మనకేం రాదనమాట. కానీ సపోజ్ ఎక్కడన్నా మనకు స్టాక్స్ అవసరం ఉండే, ఎట్లా సపోజ్ ఒక టైలరింగ్ బుటీక్ పెట్టాలనుకోండి, బుటీక్ పెట్టాలంటే క్లాత్ కొనాలి, యూ హ్యావ్ టు హ్యావ్ ఆల్ మెటీరియల్స్, థ్రెడ్స్, లేసులు అన్నీ కొనాల్సి వస్తుంది. సో ఇవన్నీ మెటీరియల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రూవ్ చేయగలిగిన, జస్టిఫై చేయగలిగిన అలాంటి వాటికి లోన్ వస్తుంది. ఆ రోజు జెరాక్స్ షాప్ పెట్టుకోవాలి అనుకోండి, సో జెరాక్స్ మెషిన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని ఇన్వెస్ట్మెంట్ మనకు తెలిసి ఎంత అవుతుందని ఒక కొటేషన్ తీసుకురావాలి. ఆ కొటేషన్ బేసిస్ మీద మనకు లోన్ శాంక్షన్ అవుతుంది. వన్స్ వీళ్ళు లోన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేశాక వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వాళ్ళు రీఫండ్ చేయడానికి, ఆ లోన్ రీపే చేయడానికి వాళ్ళు ఎలా టర్మ్స్ ఎలా డిసైడ్ చేసుకోవచ్చు? జనరలీ లోన్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఒక టర్మ్ లోన్ అంటారు, ఇంకోటి వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటారు. వర్కింగ్ క్యాపిటల్ లోన్ వచ్చేసి
క్యాష్ క్రెడిట్ ఉండొచ్చు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉండొచ్చు, అవన్నీ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అనమాట. సో అది ఎలాంటి లోన్ ఉందో దాని బేసిస్ మీద రీపేమెంట్ డిసైడ్ అయ్యి ఉంటుంది. రేపు టర్మ్ లోన్ ఉందనుకోండి, టర్మ్ లోన్ వచ్చేసి సపోజ్ ఓ జెరాక్స్ మెషిన్ నేను మీకు చెప్పినట్టు అవన్నీ మనము ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తాం, నాట్ స్టాక్స్, మెషినరీ మీదనో ఏమన్నా ఫర్నిచర్ మీద, ఇంటీరియర్స్ మీద, వీటి మీద మనం ఇన్వెస్ట్ చేయాలనుకోండి, అది టర్మ్ లోన్ కింద ఇస్తారనమాట. టర్మ్ లోన్కి ఫిక్స్డ్ పీరియడ్ ఉంటుంది, దాని రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది. సో అది 3 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ది బ్యాంక్ ఇది. సో ఆ రీపేమెంట్ పీరియడ్ ఉన్నప్పుడు మనకి ఇన్స్టాల్మెంట్స్ కూడా అలా డిసైడ్ చేస్తారు. అంటే 5 year లోన్ ఉంటే డిపెండింగ్ ఆన్ ద లోన్ 5 years ఇన్స్టాల్మెంట్స్ డిసైడ్ చేస్తారన్నమాట. ఇంట్రెస్ట్ ఏమో యాజ్ అండ్ వెన్ డెబిటెడ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. కానీ సపోజ్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉందనుకోండి, వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే మనకు కావాల్సిన స్టాక్స్ అవి రొటేషన్లో ఉంటాయి కదా, అలా రొటేషన్లో ఉండే అమౌంట్కి వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇస్తారన్నమాట. సో ఆ లోన్ వచ్చేసి రీపేమెంట్ అనేది ఏమి ఉండదు. అంటే మనకు లోన్ అది లిమిట్ ఫిక్స్ చేస్తారు. సో 1 lakh లిమిట్ ఉందనుకో, మనం 1 lakh లిమిట్ దానిలో వాడుకోవచ్చు అనమాట. సో దానికి కూడా ఇంట్రెస్ట్ మనం కడుతూ ఉండాలి. సో దానిలో మనం వేస్తూ ఉండొచ్చు, లైక్ కరెంట్ అకౌంటే యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయొచ్చు. అంటే మనకు బిజినెస్లో వచ్చిన మనీ కూడా దానిలో వేసేయచ్చు. కానీ స్మాల్ లోన్స్కి అది ఇన్సిస్ట్ చేయట్లేదు. అంటే సపోజ్ చిన్న బూటిక్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక 5 lakhs వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇచ్చారు, వీళ్ళు ఇనిషియలీ మొత్తం 5 lakhs వాడేసి ఉంటారు ఫర్ స్టాక్స్. కానీ ఆ మెటీరియల్కి అంతా వాడేసినా కూడా మళ్ళీ దానిలోనే వెయ్యాలని ఇన్సిస్ట్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఉంటే చాలు. సో ఇలాంటి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఎవ్రీ ఇయర్ రెన్యూ చేస్తూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ రెన్యువల్కి ఎవ్రీ ఇయర్ కొన్ని బ్యాంక్స్ 2 yearsకి ఒకసారి కూడా చేస్తుంటాయి అన్నమాట. ఈ రెన్యువల్ అప్పుడు మనం ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నట్టు మనం ప్రూఫ్ చూపిస్తే చాలా. కానీ నా అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైనా ఈ చిన్న లెట్ ఇట్ బి 100 rupees పర్ డే అది బ్యాంక్ నుంచి రూట్ చేస్తే కనుక మనది ఒక రికార్డ్ బిల్డ్ అవుతుంది అనమాట. ఒక లేడీ సపోజ్ బ్యూటీ పార్లర్ అన్నా లేకపోతే ఒక బూటీక్ అన్నా పెట్టుకున్నారు అనుకోండి, సో వాళ్ళు ఫ్యూచర్లో హౌసింగ్ లోన్ అవసరం ఉండొచ్చు, ఆర్ ఎడ్యుకేషన్ లోన్ అవసరం ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారు? మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ ప్రూవింగ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి ఎప్పుడు. సో మనకు ఈవెన్ దో ఇట్ ఈస్ బిలో ట్యాక్సబుల్ లిమిట్ ఫైల్ చేయడం చాలా మంచి ఇది అనమాట. సో ఒక రికార్డ్ బిల్డప్ అవుతుంది, మనకు డాక్యుమెంటేషన్ బిల్డప్ అవుతుంది. డాక్యుమెంటేషన్ బిల్డప్ అయినప్పుడు ఫ్యూచర్ లోన్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్న, బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్న, సో అందరూ బ్యాంక్ స్టేట్మెంట్స్ మీద ఇన్సిస్ట్ చేస్తారు. 6 months అన్న కనీసం బ్యాంక్ స్టేట్మెంట్ ఇమ్మంటూ ఉంటారు అన్ని లోన్స్కి. పర్సనల్ లోన్ కావాలన్నా కూడా. సో అలాంటప్పుడు ఇవి డిపాజిట్ చేస్తూ ఉండి తీసినారు అనుకోండి, సో ఆ టర్న్ ఓవర్ అందులోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో వీళ్ళు రియల్లీ ఎంత బిజినెస్ చేస్తున్నారు అనేది అందులోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో అది చేయడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు లోన్ తీసుకుని బిజినెస్ పెట్టాక ఒకవేళ ఆ బిజినెస్ లాస్ వచ్చింది అనుకోండి, సో మహిళలకి గవర్నమెంట్ నుంచి ఏమైనా కన్సెషన్ ఉంటుందా? అట్లా మహిళలకి స్పెషల్గా అనేది ఏం కన్సెషన్ లేదండి. సో దానికి 2-3 మెథడ్స్ ఉన్నాయండి. అంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఉందనుకోండి, కొంచెం వేరే గ్యారంటీస్ కానీ దానికి సెక్యూరిటీస్ కానీ ఇచ్చి, ప్రాపర్టీ ఇది ఉండక్కర్లేదు, ఇట్ కెన్ బి ఎల్ఐసి పాలసీస్ ఆల్సో, అట్లా ఏమన్నా సెక్యూరిటీ ఇచ్చేసి దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. అంటే వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ అపర్ణ గారు. మీరు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడదాం అనుకున్న ఆడవారికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.